ప్రైజ్ ద లార్డ్. 23వ అదే బుధవారం నైట్ నుండి నాన్ స్టాప్గా లూజ్ మోషన్ అవుతూ చాలా ఇబ్బందులకి గురయ్యాను. నా చిన్న కుమార్తె సిహెచ్ సునీత పని గట్టుకొని నాకు ఫోన్ చేసి నాన్న వచ్చి 2 రోజులు ఉండమని చెప్పింది. నేను నా ఆటో ఓలాలో వచ్చాను. వచ్చి ఆమె చేసిన ప్రయత్నాలకి నాకు, ఎందుకంటే గోటితో పోయేదానికి గొడ్డలు ఎందుకు అనుకున్నా, కానీ ఆమె పెద్ద ఎమర్జెన్సీ విజయ హాస్పిటల్లో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అయ్యింది. అమ్మో, ఆమె ఖర్చు పెడుతుంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయినట్టు నేను ఫీల్ అవుతున్నాను. ఇంతకుముందే ఒక పావు గంట క్రితం నాకు పెద్ద వామిటింగ్ అయింది, పసుపు పచ్చము. అయితే విజయవాడ 1 టౌన్ పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళకి, అలాగే కృపాకిరణ్ గారికి, అందరూ దైవ సేవకులకి ఫోన్ చేసి నాకు స్వస్థత కలగాలని ప్రార్థన చేయండి, చాలా బలహీనంగా ఉన్నాను, నా పరిస్థితి అంతా చెప్పాను. అయితే శోధన సహించువాడు ధన్యుడు. నేను చేస్తేనే దేవుడా, లేకపోతే దేవుడు కాదా అని అనుకునే స్వభావం నాది కాదు. ఇంత బాధలో, బలహీనతలో కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తూ స్తోత్రిస్తున్నా. అయితే 5 వేళ్ళు ఒక్కలాగా ఉండదు. నా చిన్న కుమార్తె వయసు నా చాలా చిన్న వయసు, లేదా ఆమె కాళ్ళకి దండం పెట్టాలన్నంత ఆలోచన నాకు కలిగింది. ఆమె పిల్లలు అంతకన్నా రత్నాలు లాంటి పిల్లలు. షైని నిన్న ఈరోజు వీడియో తీసింది. అభిషయ్ చిన్న కొడుకు అడుగడుగునా వచ్చి తాత తగ్గిపోతుందిలే అన్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అనారోగ్యం, బాధ, బలహీనత ఉన్నప్పుడు మీరు ఎవ్వరూ అధైర్యపడమాకండి. దేవుడు మనకి భూమి మీద ఎన్నాళ్ళు రాసిపెట్టుంటే చేసుకుంటూ అంత నీరసంలో కూడా స్తుతులు చదువుకుంటూ ఉన్నాను. మీలో ఎవరికైనా అనారోగ్యం లాంటిది వస్తే రావాలని నేను కోరుకోవట్లా, మీరు ప్రార్థనలో ఉండండి. నేను అప్పుడప్పుడు యేసన్న గారి పాట పాడతాను, ఇక ముగిస్తాను. ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఇక ముగిస్తున్నాను. ఇది 632వ వీడియో. నా ఆరోగ్యం కోసం మీరందరూ ప్రార్థన చేయండి. నా వీడియోలు యూట్యూబ్లో చేసిన వాళ్ళ గురించి, మై స్టేటస్లో చూసిన వాళ్ళ గురించి, నా నుండి ప్రార్థన సహాయం చేసిన వాళ్ళ గురించి, ప్రార్థన సహాయం అడిగిన వారి గురించి, నేను రోజు ఆరోగ్యంగా ఉన్నా, ఇలా బలహీనంగా ఉన్నా కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. నేను స్వస్థత పొంది కోలుకోవాలని, నా పెద్ద కుమార్తె ఉంది, నా జ్యేష్ఠ పుత్రిక నిమ్మి, ఆమె కూడా అసిస్టెంట్ ప్రిన్సిపాల్, ఆమె కూడా నేనంటే ప్రాణం. అంటే 5 వేళ్లలో 1వ తప్పిస్తే అందరూ నా బిడ్డలు చాలా మంచివాళ్ళు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, అమ్మ సునీత ఇవాళ వెళ్ళిపోతానమ్మా నాకు ఎందుకంటే, ఉండు అంత బలహీనంగా ఉన్నావు, నువ్వు అలా వెళ్తే నేను ఖర్చు పెట్టేది కూడా వేస్ట్ అనేది. అందుకని నేను ఈరోజు కూడా ఉన్నాను. రేపు నా కుమార్తె నిమ్మి సాయంత్రం కాలేజీ నుండి ఇంటికి వెళుతూ
నన్ను తన ఇంటికి తీసుకెళ్తాననింది. నా కోసం ప్రార్థన చేయండి. మన వినికిడిలో దేవుడు ఈ పవిత్ర వాక్యాలని దీవించునుగాక. చిత్రీకరించిన షైనీని, ఆమె తమ్ముడిని, సిహెచ్ సునీతను, ఆమె భర్తను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. యేసు నామములో ఆమేన్. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. Go. But he was wounded for our నా చిన్న మనవడు transgression. He was అభిషేక్ wounded నా కోసం బైబిల్ చదివి ప్రార్థన చేస్తున్నాడు. the chastisement of our peace was upon him, and with his stripe we are healed.